ఏపీలో ఎమ్మెల్సీ ఎన్నిక జరగబోతుంది. విశాఖ స్థానిక సంస్థల కోటాలో జరగనున్నటువంటి ఈ ఎమ్మెల్సీ ఎన్నికకు అటు కూటమి ఇటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రెండూ కూడా సన్నద్ధమయ్యాయి. వాస్తవానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి 600 స్థానిక సంస్థల నేతల బలం ఉంది. కేవలం 200 బలంతో కూటమి అది పోటీలోకి దిగబోతుంది. అంటే విజయం వైసీపీ వైపే ఉంది అని చెప్పి ఇప్పటి వరకు అనుకుంటున్నటువంటి పరిస్థితి. అయితే వైసీపీ అభ్యర్థిగా బొత్స సత్యనారాయణని ఖరారు చేశారు. ఇక కూటమి అభ్యర్థిగా ఎవరు బరిలోకి దిగుతారనేటువంటి అంశం ఇప్పటి వరకు తేలలేదు. సో ఈరోజు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ విషయం మీదే విశాఖకు చెందినటువంటి పలువురు నేతలతో సమావేశమైనట్లుగా తెలుస్తుంది. ఎవరిని నిలబెట్టాలి అనే దాని మీద 6 సభ్యులతోటి ఒక కమిటీ వేయటం జరిగింది. పల్లా శ్రీనివాసరావు, వంగలపూడి అనిత, గంటా శ్రీనివాసరావు, అలానే పంచకర్ల రమేష్, విష్ణుకుమార్ రాజు వీళ్ళతో ఒక కమిటీని వేసినట్లుగా తెలుస్తుంది. వీరందరూ కలిసి విశాఖ జిల్లా నుంచి ఎమ్మెల్సీ అభ్యర్థిగా స్థానిక సంస్థల కోటాలో ఎవరిని నిలబెట్టాలి కూటమి అభ్యర్థిగా అనే దాని మీద కసరత్తు జరుపుతున్నట్లుగా తెలుస్తుంది. అయితే వారికి బలం ఉన్నప్పటికీ కూడా మనమే గెలుస్తాము, దానికి మేము కృషి చేస్తాము అని చెప్పి వీరందరూ కూడా చంద్రబాబుకి హామీ ఇచ్చినట్లుగా తెలుస్తుంది. ఈ మాటలు విన్నటువంటి చంద్రబాబు అసలు వాస్తవాలను తెలియజేయాలని, గ్రౌండ్ లెవెల్లో రిపోర్ట్ ఏ విధంగా ఉందో తనకు చెప్పాలని చెప్పి ఆదేశాలు ఇచ్చినట్లుగా తెలుస్తుంది. ఇప్పటికే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తమ పార్టీకి చెందినటువంటి స్థానిక సంస్థల నేతలను వేరొక చోటకి తరలించడం జరిగిందని, వాళ్ళు అక్కడ క్రాస్ ఓటింగ్ జరగకుండా ఉండేందుకు వారి ప్రయత్నాలు వాళ్ళు కృషి చేస్తున్నారని, అయితే చాలామంది స్థానిక సంస్థల నేతలు కూటమి వైపే మొగ్గు చూపుతున్నారని, కూటమి పరిపాలన వారికి నచ్చిందని చెప్తున్నారని, కాబట్టి వారి ఓటు కూటమికే పడేలా ఉంది అని చెప్పి వీళ్ళు తెలియజేసినట్లుగా సమాచారం. అయితే వాస్తవాలను తన ముందు ఉంచాలని, గ్రౌండ్ లెవెల్లో పరిస్థితులు ఏ విధంగా అంచనా వేసిన తరువాత తన వద్ద ఒక రిపోర్ట్ ఇవ్వాలని, ఎవరిని నిలబెడితే బాగుంటుంది అనే దాని మీద కూడా ఒక ఫైనల్ డెసిషన్ ఈరోజే తీసుకునేటువంటి అవకాశం ఉన్నట్లుగా తెలుస్తుంది. దాదాపుగా ఈరోజు సాయంత్రం లోపు కూటమి తరపున పోటీ చేసేటువంటి ఎమ్మెల్సీ అభ్యర్థి ఎవరు అనేది ఖరారయ్యేటువంటి అవకాశం ఉంది.